హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే వంకాయ పులుసు మనం రెడీ చేసుకుందామండి. వంకాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనము తయారు చేసుకునే విధానం కూడా చూసేద్దామండి. వంకాయ పులుసు. హాయ్ ఫ్రెండ్స్, స్టవ్ అయితే వెలిగించేసుకున్నామండి. ఇప్పుడు మనము బాండీలు పెట్టేసుకున్నాము. బాండిల్ అయితే వేడైపోయిందండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఆవాలు అయితే వేసేసుకున్నామండి. చిటికెడు మెంతులు కూడా వేసేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నామండి. మనం తరిగి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. తరిగి పెట్టుకున్నాం కదా, ఎర్రగడ్డలు కూడా దాన్ని వేసేసుకున్నామండి. ఇప్పుడైతే కరివేపాకు, కొత్తిమీర కూడా మనం వేసేసుకున్నాము. చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నామండి. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదండి, టమోటా కూడా వేసేసుకున్నాం. ఇప్పుడైతే 2 స్పూన్లు కారం వేసేసుకున్నామండి. 1 స్పూను ధనియాల పొడి కూడా మనం వేసేసుకొని 1 నిమిషం అలా వేయించేసుకున్నామండి. ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్నాం కదండి వంకాయలు, అవి కూడా దానిలో వేసేసుకున్నామండి. చాలా చిన్న కాయలు అనేసి నేను కాయలకి అయితే చేస్తున్నానండి. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండు, అది కూడా పులుసు దానిలో పోసేసుకున్నామండి. 10 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకొని ఇప్పుడు ఒక సగం గ్లాసు వాటర్ కూడా దానిలో పోసేసుకున్నాం. ఇప్పుడైతే ఉడుకుతుందండి, మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే వంకాయ పులుసు ఉడుకుతుందండి, దగ్గరికి వస్తుంది. ఇప్పుడు పులుసు పొడి అయితే 1 స్పూన్ వేసేసుకున్నామండి. ఇప్పుడైతే వంకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనము స్టవ్ కట్టేసుకుందామండి. ఇప్పుడైతే వేరే బౌల్లోకి కూడా మనం పోసేసుకుందాము. ఇప్పుడైతే వేడి వేడి అన్నము, వేడి రసము, వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం కూడా మనం కొంచెం పెట్టేసుకుందామండి. వేడి వేడి వంకాయ పులుసు కూడా మనం రెడీ చేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నము, వంకాయ పులుసు చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వేడి అన్నంలో వంకాయ పులుసు చాలా బాగుందండి. నేనైతే చిన్న కాయలు అనేసి కాయలుగానే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. వంకాయ పులుసు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్.